సో మనం రూల్ బేస్డ్ క్లాసిఫైయర్స్ లో ఏం చూసాము అని అంటే రూల్ బేస్డ్ క్లాసిఫైయర్స్ లో కొన్ని రూల్స్ రాసుకుంటాం. ఓకే, ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ కి ఒక డయాగ్రమాటిక్ ఫామ్ రిప్రజెంట్ చేసుకొని మనం కొన్ని రూల్స్ రాసుకుంటాం. సో ఒక్కొక్క ఆ టేబుల్ మీద వివి అని చెప్పి రాసుకుంటాం రూల్స్. అలా రాసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే అలా రాసుకున్న సిచ్యువేషన్ లో ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క రో అన్ని రూల్స్ ని సాటిస్ఫై చేయలేదు. ఏమవుతుంది అప్పుడు సాటిస్ఫై చేయలేనప్పుడు అది ఏ క్లాస్ కి సంబంధించిందో మనం చెప్పలేని సిచ్యువేషన్స్ వస్తాయి. అలా చెప్పలేనప్పుడు అది ఏ క్లాస్ మనం చెప్పలేనప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్ రూల్ రాసుకుంటాం. డిఫాల్ట్ రూల్ రాసుకొని ఆ క్లాస్ లోకి మనం వేస్తాం. బట్ అది కరెక్ట్ కాదు, కరెక్ట్ అయిన పద్ధతి అది కాదు. కాబట్టి మనం ఏం చేస్తాము అని అంటే దానికోసం ఏమొచ్చింది మనకి బేసియన్ థీరమ్స్ వచ్చాయి. బేసియన్ థీరమ్స్ లో సమ్ క్యాలిక్యులేషన్స్ చేసి ఆ క్యాలిక్యులేషన్స్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ, ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఒక రో ఉంది, ఒక రో తీసుకొని అందులో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో చూసుకొని వాటి మీద సమ్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఆ క్యాలిక్యులేషన్స్ చేస్తే ఏ అట్రిబ్యూట్ అయితే ఎక్కువ వస్తుందో అది ఆ క్లాస్ కిందకి డిఫైన్ చేస్తాం. ఇలా చేస్తాం. సో క్యారెక్టరిస్టిక్స్ అసలు రూల్ బేసియన్ క్లాసిఫైయర్స్. నౌ ఈ బేసియన్ క్లాసిఫైయర్స్ లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఏది ప్రెడిక్ట్ చేయలేము. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే కొంచెం బ్లర్ గా ఉంది, సారీ. ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే హైట్, వెయిట్, బీపీ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. P1 అనే పర్సన్, P2 అనే పర్సన్. P1 అనే పర్సన్ అండ్ దెన్ P2 అనే పర్సన్ ఉన్నారు. సేమ్ హైట్ ఇద్దరు, సేమ్ వెయిట్ ఇద్దరు, అండ్ దెన్ బీపీ కూడా సేమ్ ఉంది. బట్ ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఎస్ ఉంటే ఒకరికి హెల్త్ ప్రాబ్లం నో ఉంది. ఈ 3 అట్రిబ్యూట్స్ మీద మనం చూసుకొని చెప్పలేము వెదర్ అది హెల్త్ ప్రాబ్లం కింద కన్సిడర్ ఎస్ అవుతుందా, వీళ్ళకి నో అవుతుందా మనం చెప్పలేము. అలా చెప్పలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే బేసియన్ క్లాసిఫైయర్స్ వెళ్తాం. సపోజ్ ఇప్పుడు ఒకే పర్సన్ ఉన్నాడు. ఒకే పర్సన్ ఉన్నప్పుడు తను హెల్తీగా తింటున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సో అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ మనం కన్సిడర్ చేసాం. బట్ అలానే అదే పర్సన్ కి ఒకవేళ సిగరెట్ హ్యాబిట్, స్మోకింగ్, ఆల్కహాలిక్ హ్యాబిట్ ఉంటే ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. మనం కొన్ని అట్రిబ్యూట్స్ తో డిఫైన్ చేసి మనం చెప్పలేము. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సమ్ క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాలి. నేను క్లాస్ అర్థం అవ్వలేదు అన్నారు కాబట్టి నేను ఈ రోజు కూడా అదే క్లాస్ రిపీట్ చేస్తున్నా అండి. ఓకే, సో అవి ఎలా తీసుకుంటాం అనేది, ఎలా తీసుకుంటాము అంటే ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మనం ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ ఈ బేసియన్ థీరమ్స్ లో ఒకసారి చూడండి. In many applications, relationship between attribute set and class variable is non-deterministic. అంటే అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని అది ఏ క్లాస్ కి సంబంధించిందనే చెప్పలేము. లైక్ ఇక్కడ చూపించిన ఈ ఎగ్జాంపుల్ లాగా హార్ట్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ అలాగా అది ఏ క్లాస్ కి సంబంధించిందో చెప్పలేము. చెప్పగలిగితే ఏమంటామంటే డిటర్మినిస్టిక్. చెప్పలేకపోతున్నాం కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే నాన్ డిటర్మినిస్టిక్ అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? అది నాయిస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక హెల్తీ పర్సన్ అనే అతను డైట్ బాగా చేసి ఎక్సర్సైజ్ బాగా చేస్తే తనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఛాన్సెస్ తక్కువ అని చెప్తున్నాం. బట్ అదే పర్సన్ కనుక స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాలిక్ హ్యాబిట్ కనుకుంటే మేబీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. బికాస్ సమ్ అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని మనం అదే క్లాస్ కిందకి వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు ఈ నాయిసెస్ ని, ఇలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేయడం కోసం వచ్చింది ఏంటి? బేసియన్ క్లాసిఫైయర్స్. సో ఈ బేసియన్ క్లాసిఫైయర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇది కూడా ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. డెసిషన్ ట్రీస్ లాగా ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. బేసియన్స్ అనేవి
ఏమవుతుందంటే మనం ఫాస్ట్ గా వస్తుంది అండ్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుంది. ఇవి ఎగ్జాంపుల్స్. సో మనం ఏం చేస్తామంటే బేసిక్ క్లాసిఫైయర్స్ వెళ్తున్నాం. ఎందుకని యాక్యురేట్ గా ఉంటుంది అది, అండ్ దెన్ వాల్యూస్ అనేది ఎగ్జాక్ట్ గా ఇస్తుంది, స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాంప్లెక్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ అడ్వాంటేజెస్ వల్ల మనం క్లాస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం బేసియన్ థీరమ్స్ వాడతాం. సో బేసియన్ థీరమ్స్ లో త్రీ ఉన్నాయి. బేస్ థీరం, నేవ్ బేస్ క్లాసిఫికేషన్, అండ్ దెన్ బేసియన్ న్యూరల్ నెట్వర్క్స్ అని 3 ఉన్నాయి. ఈ త్రీ యూజ్ చేయొచ్చు మనం దేనికి, క్లాస్ ఫైండింగ్ కోసం. క్లాస్ ఫైండింగ్ అనేది ఎందులో అంటే అందులో ఇవ్వలేము కాబట్టి దానికి క్యాలిక్యులేషన్ చేసి మనం క్లాస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మన మెయిన్ అసంప్షన్ ఏంటి, ఒక రోకి అది ఏ క్లాస్ కి సంబంధించిందో చెప్పడం. సో దానికోసం ఏం చేస్తామంటే ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రాబబిలిటీస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ప్రాబబిలిటీస్ ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. మనం ప్రాబబిలిటీస్ కి ఎందుకు వెళ్తాము అని అంటే ఇప్పుడు ఏమన్నా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సపోజ్ ఛాన్సెస్, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, ఇది క్లాస్ కి రావచ్చు, ఇది క్లాస్ కి రావచ్చు అని మనం ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ప్రెడిక్షన్స్ అన్నిటికీ సంబంధించింది మనం సో ఛాన్సెస్ కోసం ప్రెడిక్ట్ చేసేటప్పుడు చెప్పేవి ఏంటివి అని అంటే ప్రాబబిలిటీస్. ఎలా, ఒక కాయిన్ పైకి ఎగరేసినప్పుడు అది టైల్స్ పడే ఛాన్సెస్ ఎన్ని, హెడ్ పడే ఛాన్సెస్ ఎన్ని. ఒక డైని మనం ఇలా రౌండ్ గా తిప్పి వేసేసాం, ఏ నెంబర్ పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటది. ఒక గ్రూప్ లో, ఒక క్లాస్ లో ఎంతమంది ఫెయిల్ అవుతారు, ఎంతమంది పాస్ అవుతారు. సో పాస్ ప్రాబబిలిటీ ఎంత, ఫెయిలింగ్ ప్రాబబిలిటీ ఎంత. ఇలాంటి ప్రాబబిలిటీస్ మనం అన్ని ఫైండ్ అవుట్ చేసి వాల్యూస్ అనేవి తీసుకుంటాం కదా. ఇదైతే మనం 3 years ఇంటర్మీడియట్ ఆ టైంలోనే నేర్చుకున్నాం ప్రాబబిలిటీస్ ఫైండింగ్ చేయడం అనేది. సో అదే ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి మనం ఏ క్లాస్ కి సంబంధించింది ఈ రో అని చెప్పి మనం చెప్పగలుగుతాం. దానికోసం అనేది ఇక్కడ అంతా ఈ సెక్షన్స్ లో మొత్తం అంతా మనం ప్రాబబిలిటీస్ అనేవి వాడుతూ ఉంటాం. ఓకేనా. బేసిక్ క్లాసిఫైయర్స్ మొత్తం ప్రాబబిలిటీస్ మీద బేస్ అయి ఉంటుంది. మెయిన్ థీమ్ ఏంటి, ఒక రో అది ఏ క్లాస్ కి డిఫైన్ అవుతుంది అనేది చెప్పడం కోసం. ప్రీవియస్ రూల్ బేస్డ్ క్లాసిఫైయర్స్ లో డిఫాల్ట్ గా ఒక రూల్ రాసుకున్నాము, అది ఏ క్లాస్ లో చెప్పలేనప్పుడు ఆ క్లాస్ లో పెట్టేసుకున్నాం. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి బేసిక్ క్లాసిఫైయర్స్ వాడు ఏం చేశాడంటే ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబబిలిటీస్ లో ఏది హైయెస్ట్ వాల్యూ వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ క్లాస్ లో పెట్టేసుకుంటున్నాడు. దట్ ఇస్ ద మెయిన్ థీమ్. ఇందులో ఫస్ట్ బేస్ థీరం. సో బేస్ థీరంలో ఏంటి అంటే 2 ఉన్నాయి, ప్రయర్, పోస్టీరియర్ అండ్ కండిషనల్. ఎన్ని ఉన్నాయమ్మా, 3. సో ప్రయర్ ఏంటి, పోస్టీరియర్ ఏంటి, కండిషనల్ ఏంటి. ప్రయర్ అంటే ఏంటి అంటే దిస్ రో బిలాంగ్స్ టు దిస్ క్లాస్ అని మనం చెప్పగలిగినప్పుడు ఏంటి అంటే ప్రయర్ పి ఆఫ్ వై. ఇక్కడ ఎక్స్ వై అనే 2 ఉంటాయి. ఎక్స్ అంటే ఏంటి అంటే యాట్రిబ్యూట్స్. లైక్ ఒక టేబుల్ తీసుకున్నట్లయితే మనకి ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అన్ని x1 x2 అలా. ఒక టేబుల్లో ఎన్ని గ్రేటర్ దాన్ క్లాస్. ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ టేబుల్ తీసుకోండి, ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఈ టేబుల్లో, 1 2 3 4 5 6 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఎందుకని క్లాస్ లేబుల్ ని మనం ఫైండ్ అవుట్ చెయ్యం. ఎక్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ 1 నుంచి 6 వరకు ఉన్నాయి. వై 1 ఉంటుంది ఎప్పుడు, క్లాస్ లేబుల్ అనేది ఒకటే ఉంటుంది ఎప్పుడు. ఎక్స్ అంటే అట్రిబ్యూట్స్, వై అంటే క్లాస్. ఓకే.
బేసియన్ క్లాసిఫైయర్స్ లో ఏంటి అంటే మనకి ప్రీవియస్ రూల్ బేస్డ్ క్లాసిఫైయర్స్ అని ఉండేది. ఉందా బాగా? మా వాయిస్ వినిపిస్తుంది కదా? Yes, ma'am. ఫస్ట్ రూల్ బేస్డ్ క్లాసిఫైయర్స్. రూల్ బేస్డ్ క్లాసిఫైయర్ లో ఏంటి అంటే అది ఏ రోజుకి సంబంధించిందో మనం చెప్పలేనప్పుడు డిఫాల్ట్ రూల్ రాసుకుంటాం, డిఫాల్ట్ క్లాస్ లోకి అది వేసేస్తాం. బట్ అది కరెక్ట్ కాదు అని చెప్పి బేసియన్ క్లాసిఫైయర్స్ వచ్చింది. సో ఆ బేసియన్ క్లాసిఫైయర్స్ ఏం చేస్తుంది అంటే మెయిన్ ప్రాబబిలిస్టిక్ తీసుకుంటుంది, ప్రాబబిలిటీ వాల్యూస్ అన్నిటిని తీసుకుంటుంది. సో మెయిన్ ఏమవుతుందంటే ఒక రూల్ ఒక రో ఒక క్లాస్ కి సంబంధించిన అనుకున్నాం, వన్ రో వన్ క్లాస్, దెన్ దట్ వి విల్ కాల్ ఇట్ యాజ్ డిటర్మినిస్టిక్ అంటాం. డిటర్మైన్ చేయొచ్చు అదే క్లాస్ కి సంబంధించింది అనేది డిటర్మినిస్టిక్ అంటాం. సో వన్ రో టూ క్లాసెస్ అనుకున్నాం, అంటే టూ క్లాసెస్ అంటే ఏంటి, టూ రూల్స్ ని సాటిస్ఫై చేస్తుంది అని అనుకున్నాం, టూ క్లాసెస్. సో అప్పుడు ఏమవుతుంది, అది నాన్ డిటర్మినిస్టిక్, అంటే మనం అది ఏ క్లాస్ కి సంబంధించిందో చెప్పలేము. ఇప్పుడు ఒక రో అనేది మమ్మల్స్ కి సంబంధించింది యాజ్ వెల్ as బర్డ్స్ కి సంబంధించింది అనుకోండి, అది మమ్మల్స్ లో పెట్టాలా బర్డ్స్ లో పెట్టాలా తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే బేసియన్ క్లాసిఫైయర్స్ కి వచ్చి ఆ ప్రాబబిలిటీస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం ఫాలో అయ్యి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఏది ఎక్కువ వాల్యూ వస్తే దాన్ని తీసుకెళ్ళి అందులో ప్లేస్ చేస్తాం. సో అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేదంతా. సో ఇక్కడ మనకి ఇమేజ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఏం చెప్పాడు, బేసియన్ థీరమ్స్ లో బేసియన్ అనేది ఫైండింగ్ ద క్లాస్ లేదు. బేసియన్ దేనికోసం, అసలు మెయిన్ థీమ్ వచ్చి ఫైండింగ్ ద క్లాస్ లేదు, డిఫికల్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు బేసియన్ అనేది మనం వాడతాం. సో డిటర్మినిస్టిక్ అంటే ఏంటి, నాన్ డిటర్మినిస్టిక్ అంటే ఏంటి? డిటర్మినిస్టిక్ అంటే ఒక రో వన్ క్లాస్ ని సాటిస్ఫై చేస్తే దట్ విల్ బి గోయింగ్ టు బి డిటర్మినిస్టిక్. అండ్ దెన్ నాన్ డిటర్మినిస్టిక్ అంటే ఏంటి అంటే ఒక రో y1 y2 y3 అనే 3 క్లాసెస్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే లైక్ ఒక రో మమ్మల్ ని, ఇంకొకటి ఏమో వచ్చి బర్డ్స్ ని, ఇంకొకటి వచ్చి ఆక్వాటిక్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఫిషెస్ ని, మమ్మల్స్ ని, ఫిషెస్ ని and then aquatic ni satisfy చేస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద, వి కాంట్ స్పెసిఫై దట్ వెదర్ విచ్ క్లాస్ ఇస్ దిస్, మనం చెప్పలేము. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వడం కోసం ఏమైందంటే ఎన్ని థీరమ్స్ ఉన్నాయి ఇక్కడ, 3 థీరమ్స్. బేస్ థీరం, బేసియన్ క్లాసిఫైయర్స్ లో నేవ్ బేసియన్ అండ్ బేసియన్ బిలీఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బేస్ థీరం అంటే ఏంటో చూద్దాం. బేస్ థీరం అంటే ఏంటి, త్రీ రూల్స్ ఉన్నాయి. ఏంటి, బేస్, నేవ్ బేస్ and then belief, Bayesian belief. ఇవి ఉన్నాయి. ఈ త్రీలో ఫస్ట్ బేస్ అంటే ఏంటి, బేస్. ఈ బేస్ లో ఏమవుతుంది, ఫస్ట్ బేస్ థీరం. బేస్ థీరంకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం ప్రాబబిలిస్టిక్ వాల్యూస్ అంటే చెప్పాను కదా, ఒక డైస్ త్రో చేస్తే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి పడడానికి, ఒక కాయిన్ లిఫ్ట్ చేస్తే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి, సారీ నాట్ లిఫ్ట్, త్రో చేస్తే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి హెడ్ ఆర్ టైల్స్ పడడానికి. అలానే క్లాసెస్ కూడా మనం ఏ ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి మనం అది ఏ క్లాస్ కి బిలాంగ్ అయింది,
చెప్పడం అన్నమాట. అందులో y అనేది బేస్ థీరంలో y అనేది క్లాస్ లెవెల్. ఓకేనా? y అనేది క్లాస్ లేబుల్, x అనేది అట్రిబ్యూట్ అనుకుందాం సపోజ్. నౌ ఇప్పుడు ప్రాబబిలిటీస్ p ఆఫ్ y అంటే ఏంటి అంటే క్లాస్ లేబుల్. ఎక్కడైతే p ఆఫ్ y అని వస్తుందో దట్ ఈస్ ద క్లాస్ లేబుల్ అని అర్థం. p ఆఫ్ x బై y అంటే దట్ ఈస్ కండిషనల్. అండ్ p ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ y బై x అంటే ఏంటి అంటే అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ, ఫైండింగ్ ద క్లాస్. సో ఇవి మనం ఎట్ లాస్ట్ p ఆఫ్ y ఏమంటామంటే ప్రయర్ అంటాము, ప్రయర్ ప్రాబబిలిటీ అంటాము. సో p ఆఫ్ x బై y ఏమంటాము అంటే కండిషనల్ అంటాం అనమాట. అదే p ఆఫ్ y బై x ఏమంటామంటే పోస్టీరియర్. అంటే అన్ని పోస్ట్ అంటే తర్వాత వచ్చిందని కదా, వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ ఏంటంటే పోస్టీరియర్ ప్రాబబిలిటీ. సో ఇవి మనకు వస్తాయి. సో ఫస్ట్ బేసియన్ థీరంకి వచ్చాం. బేసియన్ థీరమ్స్ లో x అనేది అట్రిబ్యూట్స్, y అనేది క్లాస్ లెవెల్. మరి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని probability of x comma y is equals to probability of y by x into probability of x is equals to probability of x by y into probability of y. ఈ ఫార్ములాస్ బేస్ చేసి మనకు కావాల్సింది ఏంటి, పోస్టీరియర్ కనుక్కోవడం. సో పోస్టీరియర్ అంటే ఏంటి, y by x. సో ఏం చేసాం, దీన్ని ఇక్కడే ఉంచి p ఆఫ్ x ని అడు పంపించాం. సో పోస్టీరియర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమైంది అంటే ఫార్ములా ఇది. p ఆఫ్ y by x ఫైండ్ అవుట్ చేయడానికి కండిషనల్ ఇంటూ క్లాస్ ఇంటూ వేర్ బై వేరియబుల్ అట్రిబ్యూట్స్. దిస్ ఇస్ ద ఫార్ములా. కింద ఏమి ఇచ్చాడు అంటే x అనేది వాల్యూ, y అనేది హైపోథిసిస్ అంటే క్లాస్ లెవెల్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఏంటి, సిగ్మా ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to k ఏంటి అంటే ఎక్సెస్ ఎన్ని ఉంటాయండి అట్రిబ్యూట్స్, x1 x2 x3 అలా ఉంటాయి కదా, వాటిలో ఉండే వాల్యూస్ అవన్నీ. సో x1 x2 x3 ఇలా ఉండేటువంటి వాల్యూస్ అన్ని ఏంటంటే ఫస్ట్ x1 కి ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ x2 కి ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ x3 కి ఫైండ్ అవుట్ చేయడం. అలా దీన్ని ఏమంటామంటే టోటల్ ప్రాబబిలిటీ ఫైండింగ్ అంటాం. అంటే ఫస్ట్ x1 కి ఫైండ్ అవుట్ చేసి, నెక్స్ట్ x2 కి ఫైండ్ అవుట్ చేసి, నెక్స్ట్ x3 కి ఫైండ్ అవుట్ చేసి మనం చూస్తాం. అంటే ఎలా అంటే x1 x2 x3 అవి ఎలా అంటే, 1 సెకండ్ ఇంకా క్లియర్ గా చెప్తాను. x1 అట్రిబ్యూట్ తీసుకున్నాము. ఇప్పుడు x1 అట్రిబ్యూట్ అంటే ఏంటి అనేది చూద్దాం. x1 అట్రిబ్యూట్ ఫస్ట్ కోల్డ్ బ్లడెడ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. వామ్ బ్లడెడ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇలా డిఫైన్ చేస్తాం వాటి వాల్యూస్ ని x1 x2 అలా డిఫైన్ చేసుకుంటాం మనం. అంటే అవన్నీ నెక్స్ట్ వస్తాయి మనకి. ఏది ఎలా అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా చేసేటప్పుడు వాల్యూస్ తీసుకునే కదా మనం చేసేది, అప్పుడు వస్తుంది. జస్ట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిస్టిక్ అనేది వరకు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాబబిలిటీస్ ఎలా ఏంటి అనేది ఆ ఫార్ములా వరకు నేను క్లాస్ లో చెప్పిందంతా ఇదే. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా, కొంచెమన్నా అర్థమైందా? ఇఫ్ నాట్ ఒకసారి మళ్ళీ మొత్తం ఇలా చెప్తాను, ఈ సిరీస్ మొత్తం అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. నెక్స్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో ఏం చెప్పాడు అని అంటే
ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు, ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఎన్ని టీమ్స్ ఉంటాయి ఫుట్బాల్ లో? 2 టీమ్స్ ఉంటాయి. సో టీమ్ 0 విన్ అయ్యే ఛాన్సెస్ 65%. ఓకే, అలానే టీమ్ సో టీమ్ 0 విన్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని? 65%. టీమ్ 1 విన్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని? 0.35%. ఇట్లా ఉన్నాయి అనుకుందాం మనం. సో అది ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ ఇలా ఉంది కదా. సో అప్పుడు ఏం చేస్తాం? ఇవన్నీ ఇంత పర్సెంట్ విన్ అవుతుంది, ఇంత పర్సెంట్ విన్ అవుతుంది అని అంటే ఏంటి? ప్రాబబిలిటీస్ మీద కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. మేబీ ఇంత ఛాన్స్ ఉంది వీళ్ళు విన్ అవ్వడానికి, ఇంత ఛాన్స్ ఉంది వీళ్ళు విన్ అవ్వడానికి అని చెప్పి చేసేదంతా ఏంటి? ప్రాబబిలిస్టిక్ మీద కదా మనం చేసేది. సో ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంత పర్సెంట్ ఇంత అని వస్తుంది. ఈ టీం ఇంత ఛాన్స్ ఉంది, ఈ టీం ఇంత ఛాన్స్ ఉంది అని చెప్పి వస్తుంది అనమాట. సో ఫెయిల్ అయ్యే పర్సెంట్ ఎంత, పాస్ అయ్యే పర్సెంట్ ఎంత, విన్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని, విన్ అవ్వని ఛాన్సెస్ ఎన్ని. ఇక్కడ చూడ ప్రాబిలిటీ టీమ్ 0 విన్ ఈస్ 0.65%. ప్రాబిలిటీ టీమ్ 1 విన్స్ ఈస్ 0.35%. ప్రాబిలిటీ ఆఫ్ టీమ్ 1 hosted the match, it is 1 is 0.75. టీమ్ 1 హోస్టెడ్ అండ్ బై 1 బై టీమ్ 0 మీద హోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంత, ఇలా ఉంది. ఓకే, సపోజ్ ప్రయర్ పోస్టీరియర్ లో ఏంటి అంటే మనం ఒక ఫ్రూట్ ని ఎలా డిఫైన్ చేస్తాము? దాని కలర్ ని బట్టి, దాని షేప్ ని బట్టి మనం చెప్తాము. కలర్ రెడ్ అండ్ దెన్ షేప్ ఈస్ లైక్ రౌండ్. అప్పుడు మనం అది యాపిల్ అని చెప్పగలుగుతాం. దట్ ఈస్ ద ప్రయర్ ప్రాబబిలిటీ. అంటే మనం అది ఏ క్లాస్ కి సంబంధించిందో మనం చెప్పగలిగాం. ఓకే, అండ్ పోస్టీరియర్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే, ప్రయర్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే based upon some information we can define that belongs to the which class. Posterior probability అంటే నార్మల్ ఇన్ఫర్మేషన్ సరిపోదు, అది దేనికి సంబంధించిందో చెప్పడానికి మోర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి. సో అప్పుడు దాన్ని ఏమంటామంటే పోస్టీరియర్ ప్రాబబిలిటీ అంటాం. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కూడా కావాలి, అప్పుడు మాత్రమే మనం అది చెప్పగలుగుతాం. సో ప్రయర్ పోస్టీరియర్ అంటే అవి. ఈ పోస్టీరియర్ ఫైండ్ అవుట్ చేయడానికి బేస్ థీరం వచ్చి ఇది. పోస్టీరియర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి బేస్ థీరం వచ్చి ఇది. పి ఆఫ్ కండిషనల్ ఇంటూ పి ఆఫ్ వై, ప్రయర్ బై కండిషనల్ ఇంటూ ప్రయర్ ప్లస్ కండిషనల్ ఇంటూ ప్రయర్. అంటే ఎన్ని క్లాసెస్ ఉన్నాయో దాన్ని బట్టి. సపోజ్ ఇప్పుడు మనకి మమ్మల్స్ క్లాస్, రెప్టైల్స్ క్లాస్, బర్డ్స్ క్లాస్ ఇలా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మమ్మల్స్ విల్ బి y1, రెప్టైల్స్ విల్ బి y2, బర్డ్స్ విల్ బి y3. సో మీకు డౌట్ రావచ్చు y1 అంటే ఏంటి, మళ్ళీ y2 అంటే ఏంటి అనేది. వాటిలో ఉన్నటువంటి వాల్యూస్ x1, x2, x3 అంటే లైక్ ఇందాక చెప్పాను కదా, వామ్ బ్లడ్, కోల్డ్ బ్లడ్. వామ్ బ్లడ్ విల్ బి x1, కోల్డ్ బ్లడ్ విల్ బి x2. ఇక్కడ కూడా అంతే. క్లాస్ లేబుల్స్ లో దిస్ విల్ బి ద y1 and this will be the y2 and this will be the y3 ఇలా. సో ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటి అంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 3 మోడ్స్ ఉన్నాయి. ఏం మోడ్స్ ఉన్నాయి ఇక్కడ? కారు, బస్సు, కారు, ట్రైన్. ఎన్ని మోడ్స్ ఉన్నాయండి? 3 మోడ్స్ ఉన్నాయి. 3 మోడ్స్ ఉన్నప్పుడు మొత్తం ఇప్పుడు మనం ప్రాబబిలిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? లైక్ ఎన్ని మోడ్స్ ఉంటాయి? లైక్ బస్ కి ఎంత ఛాన్సెస్ ఉంది? 1/3 ఛాన్సెస్. ట్రైన్ కి ఎంత ఛాన్స్ ఉంది? 1/3 ఛాన్స్. అలానే కార్ కి ఎంత ఛాన్స్ ఉంది? 1/3 ఛాన్స్. సో నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని టు రీచ్ ఆఫీస్? ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి?
ట్రైనా, కారా, బస్సా? 3 ఛాన్సెస్. ఒక్కొక్క దానికి ఏమవుతుంది 1/3 అంటాము. ప్రతి ఒక్క దానికి ఏముంటా 1/3 ఛాన్స్ ఉంటుంది. సో బై కార్ కనుక వెళ్తే మనం 50% త్వరగా వెళ్ళగలుగుతాం. ఓకే. బై బస్ కనుక వెళ్తే 20% వెళ్ళగలుగుతాం. బై ట్రైన్కి వెళ్తే 1% మాత్రమే మనం ఇన్ టైంకి రీచ్ అవ్వగలుగుతాం. ఓకేనా? సో బేస్ థీరం. నెక్స్ట్, ఈ బేస్ థీరం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది అంటే, ఇది ఫార్ములా P ఆఫ్ లేట్ బై కార్, PR ఆఫ్ కార్. దేని ఫైండ్ అవుట్ చేస్తున్నాం? కార్ కోసం. సో కార్ ప్లస్ బస్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, Y1, Y2, Y3. Y1 will be car, Y2 will be bus, and then Y3 will be train. Y1 will be car, Y2 will be bus, and then Y3 will be train. అదే ఫార్ములాలోకి వాల్యూస్ ప్లేస్ చేస్తాం. కార్ లేట్ గా అంటే పర్సంటేజెస్ లో అంటే 50%. అదే నార్మల్ గా అయితే ఏమవుతుంది 0.5 ఇంటూ P ఆఫ్ కార్ ఎంత పర్సెంట్, ఎంత ఛాన్సెస్ ఉంది 1/3 ఛాన్స్. సో 1/3. ఫస్ట్ కార్ కి 0.5 ఇంటూ 1/3 ప్లస్ 0.2 ఇంటూ 1/3 ప్లస్ 0.001 ఇంటూ 1/3% ఛాన్స్ ఉంది. సో బేస్ థీరం ప్రకారం బస్ కి కార్ కి ఫైండ్ అవుట్ చేసాం కదా, అలానే ఇప్పుడు మనం బస్ కి ఫైండ్ అవుట్ చేయాలి. అలానే మనం ట్రైన్ కి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కార్ కి ఫైండ్ అవుట్ చేసాం. కింద స్టెప్ ఏం మారదండి. సో కింద ప్రాబబిలిటీ ఫైండింగ్ ఏం మారదు. మనకి మారేదల్లా పైదే మారుతుంది. ఫస్ట్ ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటే, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని. ఫస్ట్ కార్ కి ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ బస్ కి ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ ట్రైన్ కి ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనం 3 స్టెప్స్ ఫాలో అయ్యాం. ఈ ఎగ్జాంపుల్ లో మనం ఎన్ని స్టెప్స్ ఫాలో అయ్యాం? 3 స్టెప్స్ ఫాలో అయ్యాం. ఏంటి అది అంటే, ఫస్ట్ ఆఫీస్ కి రీచ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంది? మనకి ఆఫీస్ కి రీచ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంది? కార్ తో రీచ్ అవ్వచ్చు, బస్ తో రీచ్ అవ్వచ్చు, ట్రైన్ తో రీచ్ అవ్వచ్చు. 3 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎన్ని టోటల్ ఐటమ్స్ ఎన్ని? టోటల్ ఐటమ్స్ విల్ బి 3. టోటల్ ఐటమ్స్ ఇస్ 3. సో కార్ తో ఎన్ని ఛాన్సెస్ ఉంటది? 1/3. బస్ తో ఎంత ఛాన్సెస్ ఉంటుంది? 1/3. ఈక్వల్లీ ఛాన్సెస్ దేనికైనా రావచ్చు. బట్ ఏది ఫాస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. 1/3 ఇలా ఉంది. సో దీనికి వచ్చేసరికి మనం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేది వేసుకున్న తర్వాత కార్ తో అయితే ఫాస్ట్ గా ఉంటుంది. సో కార్ తో అనేది లేట్ అంటే ఇక్కడ ఏం చెప్పాడు? లేట్ ఆర్ కార్. లేట్ ఆర్ కార్. సో కార్ తో ఎంత ఫాస్ట్ గా వెళ్తాం? 50% ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. సో ఎంత పర్సెంట్ వెళ్తాం? 50% వెళ్ళిపోతాం. సెకండ్, P ఆఫ్ లేట్ బస్. బస్ కి ఎంత పర్సెంటేజ్ తో వెళ్తాం? 20% తో ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. 20% ఛాన్సెస్. నెక్స్ట్ అదే ట్రైన్ కి అయితే ఓన్లీ 1% ఛాన్స్ మనకి. ఛాన్స్ అండి మనకి ఓన్లీ 1% మాత్రమే ఛాన్స్ ఉంది. అది పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ద బేస్ థీరం ప్రకారం మనకి ఫార్ములా ఏంటి? P ఆఫ్ కార్ బై లేట్ అనే దానికి ఫార్ములా ఏంటి అంటే x/y, y/x అనుకున్నాం కదా. సో y/x ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? పైన ఫార్ములా బేస్ మీద మనం చేస్తాం. సో ఆ ఫార్ములా ఏంటండి? P ఆఫ్ y/x is equals to P of x/y into P of y by అన్ని వేస్తాం. ఇంకా P of x/y, P of x/y1 అంటే ఎన్ని ఉంటే అన్ని ఇంటూ P of y.
దిస్ ఇస్ ద ఫార్ములా. ఇంకా ఉన్నాయి అనుకోండి x1 y1 ఇలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు పైన ఏం మారదు, కింద ఏం మారుతుంది, ప్లస్ ఎడిషన్ ఆన్ యాడ్ అవుతాయి. సపోజ్ x ఎన్ని వాల్యూస్, y అని ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 y1 వాల్యూస్ యాడ్ అయిపోయాయి. దీన్ని ఫార్ములాని మనం వాల్యూలోకి చేసేస్తాం, ప్లేస్ చేద్దాం. ఎలా? ఇది ఫార్ములా పిఆర్ ఆఫ్ x బై వై. x అంటే ఏంటి, లేట్. y అంటే కార్. పిఆర్ ఆఫ్ y కార్. పిఆర్ ఆఫ్ x బై వై లేట్. x అంటే ఏంటి, లేట్. x అంటే లేట్, y అంటే కార్. అంటే లేట్ గా వస్తున్నాడా, ఫాస్ట్ గా వస్తున్నాడా, స్లోగా వస్తున్నాడా, ఇలా. మళ్ళీ పిఆర్ ఆఫ్ x y1 కార్ వచ్చి y1, x y2. y వాల్యూస్ ఏ మారుతున్నాయండి, ఇక్కడ మనకి x వాల్యూస్ ఏం మారడం లేదు. సో y2. నెక్స్ట్ y3, x ఏం మారడం లేదు. నెక్స్ట్ y3, y వాల్యూస్ మాత్రం మారుతున్నాయి. క్లాస్ లెవెల్లో వాల్యూస్ బేస్ చేసుకొని మనం రాస్తున్నాము. సో ఫస్ట్ దేని ఫైండ్ అవుట్ చేసాం, కార్ కి ఫైండ్ అవుట్ చేసాము అంటే p ఆఫ్ ఛాన్సెస్ ఎంత, 0.5% ఇంటూ p ఆఫ్ y కార్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఛాన్స్, 1/3 చేసాం. ఇదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అండి. 0.5 అనేది లేట్ బై కార్. నెక్స్ట్ p ఆఫ్ కార్ వచ్చి 1/3. ఇట్లా ప్రతిదీ వేసేస్తాము, ఫార్ములాలో వాల్యూ తెచ్చుకుంటాము. నెక్స్ట్ అలాగే మనం బస్ కి ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు కార్ ప్లేస్ లో ఏమవుతుంది, బస్ వస్తుంది, బట్ రిమైనింగ్ లేట్ అనే అట్రిబ్యూట్ మాత్రం సేమ్. బస్ కి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం, ట్రైన్ కి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం, ట్రైన్ కి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈ పోస్టీరియర్ ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ థీమ్ ఏంటి, y/x ని ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్ థీమ్ ఏంటి, y/x ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ y/x ని ఫైండ్ అవుట్ చేయడం కోసం y అంటే ఏంటి, క్లాస్ అట్రిబ్యూట్. క్లాస్ అట్రిబ్యూట్ లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, లైక్ క్లాస్ అట్రిబ్యూట్స్ లో రెపటైల్స్, మమ్మల్స్ అదొక ఎగ్జాంపుల్ ఉంది. అలానే హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎస్ ఆర్ నో అదొక ఎగ్జాంపుల్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఎస్ ఆర్ నో. అండ్ ఇప్పుడు బస్సా, కారా, ట్రైనా ఆర్ ఎక్సెల్ షర్ట్ సైజ్, అలా మనం ఏదైనా తీసుకోవచ్చు. ఒక దాన్ని క్లాస్ అట్రిబ్యూట్ గా తీసుకోవచ్చు. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఆ ఫార్ములాలో ఏం చేస్తాం, మనం వాల్యూస్ ని చేస్తాం. ఇలా వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ వేస్తాం. దట్ ఈస్ ద బేసియన్ థీరం. బేసియన్ థీరం ప్రకారం క్యాలిక్యులేషన్స్ ఇలా చేస్తాం. సో వీటిలో ఏది హైయెస్ట్ వచ్చిందండి, 0.0139. నెక్స్ట్ 0.70. మాక్సిమం 50% ఛాన్సెస్ కే ఎక్కువ వస్తుంది, కార్ కే పెద్ద వాల్యూ వస్తుంది. సో మనం ఏం చేస్తాము, లేట్ అవ్వకుండా ఉండాలి అంటే కార్ లో వెళ్ళాలి అని చెప్పి ఆ క్లాస్ వేరియబుల్స్ చేసాం. ఏదైతే హైయెస్ట్ గా వస్తుందో దాన్ని తీసుకుంటాం మనం. దిస్ ఈస్ ద బేస్ థీరం. నెక్స్ట్ నేవ్ బేస్ క్లాసిఫికేషన్. అన్ని ప్రాబబిలిటీస్ మీద ఫైండ్ అవుట్ చేయడమే. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, వాట్ ఈస్ వాట్ అని చూసుకోవడం, క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం, చేసేయడం. బేసియన్, నెయిల్ బేస్, బేసియన్ రేట్, బేసియన్ బిలీఫ్ నెట్వర్క్స్. ఓకే, మీకు అర్థం కాలేదు అంటే రేపు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ చెప్తాను బేస్ థీరం అనేది. అంటే ఫస్ట్ ఇలా ఒక 2-3 క్లాసెస్ ఇలా బేస్, నెయిల్ బేస్, బేసియన్ బిలీఫ్ నెట్వర్క్ వెళ్దాము. అప్పటికీ అర్థం కాలేదంటే మళ్ళీ రిపీట్ చేస్తాను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకేనమ్మా? ఓకే దెన్. డౌట్స్ ఉంటే పర్సనల్ అయినా మెసేజ్ చేయండి.
ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, బేస్ థియరం. ఓకే దెన్ స్టాప్ చేసేస్తున్నాను.